గురజాల ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అడగడంలో తప్పు లేదు. ఎమ్మెల్యే కాసు మహేశ్వరరెడ్డి. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడల పట్టణంలో భాగంగా గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గురజాల నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టికెట్ అడగడంలో తప్పు లేదన్నారు. అలానే గురజాల నియోజకవర్గంలో ఒక్కరు కాదు 4-5 ఎమ్మెల్యేలకు సంబంధించిన టికెట్ విషయంలో భాగంగా అడగడానికి ఆస్కారం ఉందని, కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే టికెట్ ఇస్తారనేది తెలియాల్సిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఇప్పటికే సర్వేలు జరుగుతున్నాయని, ఈ సర్వేలో భాగంగా ఎవరికి టికెట్ కేటాయిస్తారనేది సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆధీనంలో ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తప్పేముందండి? జంగా కృష్ణమూర్తి గారు పార్టీ సీనియర్ నాయకుడు, 2 సార్లు శాసనసభకి చేసిన వ్యక్తి. నేను సీట్ ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా అన్నారు. ఆయన తీసుకెళ్తారు. ఖచ్చితంగా ఎవరు నిలబడాలి అనేది ఇప్పటికే మీరు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గతం కన్నా విభిన్నంగా సర్వేలు 1-3 సార్లు సర్వేలు చేయటం, ఎవరు నిలబడాలి, ఏం చేయాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మీరు చూస్తే మిగతా నియోజకవర్గాలకి ఈ నియోజకవర్గానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మిగతా నియోజకవర్గాల్లో 1-2 క్యాండిడేట్లు ఉండొచ్చు. బహుశా ఇక్కడ నేను కృష్ణమూర్తి గారే కాదు, 3-4-5-6 ఉన్నారు. ఏది ఎమ్మెల్యే స్థాయి సీట్ అడగగలిగిన. సో అడగడానికి ఎవరైనా అడగచ్చు. అల్టిమేట్లీ పార్టీ ఉంది, వ్యవస్థ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే క్షుణ్ణంగా మా అందరికి ఎమ్మెల్యేలకి అందరికి కూడా చెప్పారు, సర్వేలు చేస్తాం. సర్వేల ప్రకారం మరి విభిన్న ఛానల్స్లో అది తెలుసుకొని ఎవరికి సీట్ ఇవ్వాలనేది మరి అది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ అసలు కాసు మహేష్ రెడ్డి అనేవాడు గురజాలకు ఎందుకు వచ్చాడు 2016. వాస్తవమే, కాసు బ్రహ్మాందరెడ్డి గారు, వెంగళరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు ఈ ప్రాంతంలో అడుగడుగునా సత్సంబంధాలు ఉన్నాయి. నేను హైదరాబాదు, చెన్నైలో ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని 20 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చాను. ఒక సామాన్య కార్యకర్తలా పనిచేశాను దాదాపు 19 వరకు నర్సరావుపేట. కానీ 2016లో జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానం మేరకు ఆ రోజు మరి వాస్తవంగా మీరు చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి